నేను చిన్నప్పుడు చాలా మందిని చూసేవాడిని. పాదయాత్ర చేసుకుంటా తిరుపతి అట్లాంటి పెద్ద పెద్ద ప్లేసులకి వెళ్ళేవాళ్ళు. నాకు వెళ్ళాలని ఉండేది గానీ ఎళ్ళేవాడిని గాదు. ఫైనల్‌గా ఈరోజు ఎళ్ళబోతున్నా. నేను పాదయాత్ర స్టార్ట్ చేయక ముందు ఏముందిలే నడవడమే గదా ఈజీ అనుకున్నా. కానీ అదే పెద్ద పొరపాటు. మేము ఎబ్బూరు నుంచి ఆదిచుంచనగిరికి ఎళ్ళాలి. అక్కడ కాలభైరేశ్వర స్వామి ఉండిద్ది. అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడి నుంచి నడుచుకుంటా ఎళ్లి. మేము నడవాల్సింది 60 కిలోమీటర్లు. కానీ నడుస్తున్నప్పుడు దోల తీరిపోయింది. ఈ పాదయాత్రలో మెయిన్ ఏందంటే వాళ్ళు ఒక స్పాట్ చెప్తారు. ఆ స్పాట్ వరకు మనం నడుచుకొని రావాలా. ఆ స్పాట్‌లో ఫుడ్ అరేంజ్ చేస్తారు. నడిచి నడిచి చూడండి నా కాళ్ళలో నరాలు ఎట్టొచ్చినాయో. పాదయాత్ర అంటే ఈజీ అనుకున్నా గానీ చాలా కష్టమా. ట్రావెలింగ్ వ్లాగర్స్ వాకింగ్‌తో చేసుకొని ఎళ్తారే ఏమో అనుకున్నా. గ్రేట్ అసలుగబ్బా! మేము 60 కిలోమీటర్లు నడిచేసరికి దోల తీరిపోయింది నాకైతే ఈరోజు. మళ్ళీ వర్షం పడుతుంది ఇంకేమో. అది మా ఫ్రెండ్ కోతి వాళ్ళందరి ముందు నాకు. నేను నడకున్న కాళ్ళు నొప్పేస్తుంది నాకు మాత్రం ఒక రేంజ్‌లో విపరీతంగా. కానీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం భలే ఉంది. ఒక్కసారి ట్రై చేయాలి ఎవ్వరైనా లైఫ్‌లో. భలే ఉండిద్ది అది ఎక్స్‌పీరియన్స్. లొకేషన్ రీచ్ అయ్యామా లేదా? దర్శనం జరిగిందా లేదా? అనేది పార్ట్ 2లో చెబుతా. సరే మరి తెలుస్తాను. బాయ్.